హలో అండి అందరికీ. అందరు బాగున్నారా? మీరు చూస్తుంది ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో నేను ఫస్ట్ ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్చుకొచ్చేసాను. అలాగే బయట కూడా ఊడడం స్టార్ట్ చేశాను. మా ఇంటి చుట్టూరా కూడా 4 సైడ్స్ ఇలా చిన్నగా సందులాగా ఉంటుందండి. ఇంటి చుట్టూరా ఉన్న 4 సైడ్స్ సందులన్నీ కూడా ఊడ్చుకొని వస్తున్నాను ఒక్కొక్కటి. ఇక్కడ సందులు ఊడవడం అయిపోయిన తర్వాత పైనుండి స్టెప్స్ కూడా నీట్గా ఊడ్చుకొచ్చానండి. ఫ్రంట్ ఉన్న కోటుకోన్ కూడా ఇక్కడ ఊడుస్తున్నాను. ఈ కోటుకో ఊడడం అయిపోయిన తర్వాత గేట్ బయట కూడా ఊడ్చుకొని లోపలికి వచ్చాను. మాది ఇల్లు వచ్చి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మెయిన్ డోర్ మాకు వెస్ట్ ఫేస్కి ఉంటుంది, కానీ ఈస్ట్ ఫేస్కి కూడా మాకు ఒక డోర్ వచ్చింది. ఈస్ట్ ఫేస్ కాబట్టి నేను డైలీ కూడా ఇక్కడ వాటర్ పోసి కొద్దిగా కడుక్కొని చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటానండి. ఇక్కడ ముగ్గు వేయడం కూడా అయిపోయింది. ఇంకా నేను లోపలికి వచ్చాను. నేను మార్నింగ్ టైంలో కట్ చేసిన వెజిటేబుల్ పీల్స్, అలాగే ఫ్రూట్ పీల్స్, రైస్ కడిగిన వాటర్ అన్నీ కూడా ఇలా గిన్నెలో స్టోర్ చేసి పెడతాను. ఇవి ఈవినింగ్ టైంలో మా మొక్కలకి వేస్తాను. ఇవే అండి మా మొక్కలకి ఇచ్చే ఎరువు. మిగిలిన ఏ ఎరువు నేను యూజ్ చేయను. అక్కడ కొన్ని మల్లె మొగ్గలు ఉంటే కోసుకొని వచ్చానమాట. ఇక్కడ మా పిల్లలిద్దరికీ కూడా పాలు కలిపి ఇచ్చేసాను. నా కోసం కూడా నేను కాఫీ కలుపుకున్నానండి. కాఫీ తాగిన తర్వాత వచ్చి ఇక్కడ గిన్నెలన్నిటికి కూడా ఒకసారి వాటర్ తోటి వాష్ చేసి వాటన్నిటిని నీట్గా డిష్ వాషర్లోకి సర్దుకున్నాను. ఆ పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ కోటుకో అంతా కడుగుతున్నానండి వాటర్ తోటి. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా అలాగే తడి త్వరగా ఆరుతుందని చెప్పి నేను డైలీ కూడా ఇలా వైపర్తో ఒకసారి వైప్ చేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా తడి ఆరేలోపు గేట్ బయట కూడా నీళ్లు చల్లి ముగ్గు వేసి వచ్చాను. ఈలోపు ఇక్కడ కొద్దిగా తడి ఆరిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఈ ముగ్గులో నేను పసుపు కుంకుమ కలర్స్ వస్తున్నాయి కదండి, అవి వేస్తున్నాను. ఇలా వేస్తే ముగ్గు నిండుగా ఉంటుందని డైలీ కలర్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మా స్నానాలు డిన్నర్ చేయడం కూడా అయిపోయింది. మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. మా వారు వస్తూ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా ఒకసారి బయటికి తీసి వేటికి అవి సపరేట్ చేసి నీట్గా సర్దుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని ఫోల్డ్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి, అవి ఇక్కడ కూర్చొని ఫోల్డ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడ నీట్గా సర్దేసి పెట్టేశానండి. ఇంతే అండి ఈ వీడియో. ఉంటాను మరి.